చాలా హెక్టిక్ షెడ్యూల్ మధ్యలో మీరందరూ టైం తీసుకొని పాత్రికేయ మిత్రులు, ఛానల్స్ వాళ్ళందరూ, ఫోటోగ్రాఫర్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రముఖులందరూ పిలవంగానే వచ్చినందుకు, మా పిలిచిన పిఆర్ఓ గారు శ్రీనివాస్ గారికిను వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇవాళ రేపు కంటెంట్ చాలా పెరిగిపోయింది, అందులో మీకు కూడా ప్రయారిటీస్ న్యాచురల్గానే మారుతూ వస్తాయి. సో అలాంటి వాటిల్లో మమ్మల్ని ప్రయారిటైజ్ చేసినందుకు మీకు జెన్యున్గా థ్యాంక్స్ చెప్పుకున్నాం ఈ వేదిక మీద. అండ్ కమింగ్ టు వాళ్ళిద్దరి మధ్య, సార్ పీజీ ఉందా గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. వాళ్ళిద్దరి మధ్య సినిమా గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా మొట్టమొదట ప్రొడ్యూసర్ అర్జున్ దాస్యన్ గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ సినిమా ఆయన పెట్టుకున్న నమ్మకం, పెట్టుబడిని మించిన నమ్మకం, ఆ నమ్మకంతో ఆయన మాతో ట్రావెల్ చేసిన విధానం. ఒక డైరెక్టర్గా నేను హిట్లు చూశాను, ఫ్లాప్లు చూశాను, కానీ నా జీవితంలో ఇలాంటి ప్రొడ్యూసర్ని మాత్రం చూడటం ఇదే మొదటిసారి. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. నాకు ఎప్పుడు ఒక కోరిక ఏంటంటే, మొదటి నుంచి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక సురేష్ బాబుని, అరవింద్ గారిని, వీళ్ళందరినీ చూస్తున్నప్పటి నుంచి ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి. వాళ్ళలాగే తర్వాత తరంలో కూడా డబ్బున్న వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళు రావటం వల్ల ఇండస్ట్రీ, మామూలుగా డబ్బున్న వాళ్ళ వల్ల ఒక 3 ఏళ్ళు సినిమాలు తీయగలమేమో, కానీ చదువుకున్న వాళ్ళ వల్ల 30-40 ఏళ్ళు సినిమాలు తీయగలం. అట్లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటుండగా, లక్కీగా మా మిత్రుడు అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో డీన్గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ గారు ఆయన పరిచయం చేశారు. అర్జున్ దాస్యన్ గారు ఆయన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసి అందులో ఒక బిజినెస్ చేస్తూ నాక్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అని, ఆ బిజినెస్ నుంచి ఒక ప్యాషన్ తోటి సినిమాల్లోకి వచ్చారు. సో ఆ ప్యాషనే మమ్మల్ని కలిపింది. సో ఆయన మామూలుగా అయితే ఎవరైనా మీ దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంటే, చాలామంది ఇండస్ట్రీలో రెగ్యులర్గా సినిమాలు తీసేవాళ్ళే నన్ను దాదాపు ఒక 10-12 ఏళ్ళుగా కథ అడగట్లేదు, నువ్వు ఏ హీరోని తెస్తావని అడుగుతున్నారు. అలాంటిది అర్జున్ గారు ఒక్కళ్ళే నాకు తెలిసి, సార్ మీ దగ్గర ఏదైనా మంచి కథ చెప్పండి అన్నారు. 7-8 కథలు చెప్తే ఈ కథ చాలా కాంటెంపరీగా ఉంది అని ఒప్పుకున్నారు. తిరుపతి తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టి, నా దగ్గర ఎన్ని కథలు ఉన్నాయో అన్నీ విన్న ఏకైక ప్రొడ్యూసర్ ఆయన. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే నాకు కూడా అదే ఉత్సాహం. ఎందుకంటే నాకు ఎవరైనా ఇప్పుడు పెద్ద సినిమాలు తీయటానికి భారీ బడ్జెట్లు కావాలి, కానీ చిన్న సినిమాలు తీయటానికి చాలా బ్రెయిన్ కావాలా. ఆ బ్రెయిన్ని నమ్మి డబ్బులు పెట్టాలంటే ప్రొడ్యూసర్కి మంచి హార్ట్ ఉండాలి. ఎందుకంటే ఈజీగా శాలబుల్ ఆప్షన్ తీసుకోకుండా కష్టపడి ట్రావెల్ చేయడానికి ఈ రోజుల్లో ఎవరు అంత సుముఖంగా లేరు. అలాంటి టైంలో ఆయన ఈ ఆఫర్ మాకిచ్చారు. యాక్చువల్లీ ఆయన ఇండస్ట్రీకి మొదటి ప్రొడ్యూసర్గా నేను పరిచయం చేసే క్రెడిట్ నాకు వస్తుంది అనుకున్నాను, కానీ ఈలోపు కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత మొత్తం అన్నీ షాటర్ అయిపోయే ప్లాన్స్ అన్నీ. అందులోనే ఆ గ్యాప్లో ఆయన డియర్ మేఘా అని ఒక సినిమా తీశారు. తర్వాత భాగ్సాలే అని కమింగ్ సినిమా తీస్తున్నారు. ఇంకో 2-3 పెద్ద సినిమాలు ఆయన ఆల్రెడీ అండర్ ప్రొడక్షన్లో పెట్టేశారు. బట్ స్టిల్ ఈ సినిమా మీద ఆయన నమ్మకాన్ని, మా అందరి ఎఫర్ట్ తాలూకు వాల్యూని ఆయన కాపాడుతూ ఆహాలో, థ్యాంక్స్ టు బాలబొమ్మల శ్రీనివాస్ గారు, ఆహా కంటెంట్ హెడ్ ఆయన, ఆహాలో దీన్ని స్ట్రీమ్ చేసే అవకాశం రాగానే యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆయన లాస్ట్ ఒక నాకు తెలిసి 2-3 మంత్స్గా చాలా కష్టపడ్డారు. సో అలా అందుకోసం మొట్టమొదట క్రెడిట్ ఈ సినిమాకి నిర్మాత. ఆ నిర్మాత కోసమే ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరి ఆమోదం పొందాలని, మీరందరూ మంచిగా ప్రోత్సహిస్తే సో దట్ పబ్లిక్ ఎక్కువగా దీనికి వ్యూవర్షిప్ వస్తుందని, అందుకని ఇలాంటి నిర్మాతలు ఇంకొక 10-15 సంవత్సరాలు యాక్టివ్గా చాలా సినిమాలు తీసేటట్టు మనం ఒక ఫెసిలిటీని క్రియేట్ చేయడం కోసం ఈ సినిమా ఆడాలని మొట్టమొదటి కోరుకుంటాను, మీకోసం కోరుకుంటున్నాను సార్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద టాలెంట్, టెక్నికల్ టాలెంట్లో రైటర్ వెంకీ గారి గురించి చెప్పుకోవాలి. వెరీ యంగ్ డైనమిక్ రైటర్. మీరు సినిమా చూశారు. సత్యానంద్ గారు లాంటి ఒక సీనియర్ స్క్రీన్ ప్లే మాస్టర్ మాకున్నారు. ఆయన గైడెన్స్లో నేను సరదాగా చెప్పి అర్జున్ గారిని ఒప్పించిన కథని వెంకీ ఆయన ఫుల్గా ఓన్ చేసుకుని డెవలప్ చేసుకుని అద్భుతమైన మాటలతోటి ఆయన ఈ సినిమాని చాలా వరకు దీనికి ఒక రకంగా ఈ సినిమా తీయాలన్న కాన్ఫిడెన్స్ వెంకీ గారి డైలాగ్ వెర్షన్ రీడింగ్ రాగానే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ తర్వాత మేము మ్యూజిక్ డైరెక్షన్ ఎవరికి ఇవ్వాలని చెప్పి, జనరల్గానే మనము సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఒక డైరెక్టరు, రైటరు, ప్రొడ్యూసరు
అనుకున్న తర్వాత టెక్నికల్ డిపార్ట్మెంట్స్లో ఈ రెండు చాలా కీ, సినిమాని బాగు చేయాలన్నా పాడు చేయాలన్నా. అలాంటి వాటిల్లో మొట్టమొదట మేము ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యారు మధుశ్రావంతి గారు. షీఈస్ ఫ్రమ్ యుఎస్. ఆవిడ సాల్ట్ లేక్ సిటీలో ఉంటూ అన్ని పాటలు ఆవిడ వాట్సాప్లోనే ఓకే చేశారు. కంపోజింగ్ అంతా లైవ్లో వీడియోలో మాకు చూపిస్తూ ఉండేవారు. సో వాళ్ళ హస్బెండ్ అశోక్ విశ్వనాథ్, ఆయన సపోర్ట్ చాలా ఉండింది. ఆవిడ ఈ సినిమాకి ఒక పక్కన జాబు లీవులు పెట్టుకుని ఆ తర్వాత సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో ఉండి. సో థ్యాంక్ యూ సో మచ్ మధుశ్రావంతి గారు. షీ హాస్ గివెన్ సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ టు దిస్ ఫిల్మ్. అండ్ నాకు ఎస్పెషల్లీ ఆ సెకండ్ హాఫ్లో వైలిన్ బిట్స్, ఆ ఎమోషనల్ సీన్స్లో మీరు చేసిన వర్క్ అంటే ఆన్ పార్ విత్ ఎనీ ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్స్ దట్ ఐ హ్యావ్ ఎవర్ వర్క్డ్ మీరు ఉన్నారండి. అందులో చాలా మంచి కంటెంట్ ఇచ్చారు. షీఈస్ ఎ బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ కమింగ్ డేస్. ఆ విషయం డెఫినెట్గా అండర్ గివెన్ ఆపర్చునిటీ షీ విల్ ప్రూవ్. ఆవిడకి అంత మెటల్ ఉంది. అండ్ నెక్స్ట్ రాకేష్ కోలంచి, అయినా మన పీజీ వింద గారి దగ్గర ఆయన ఆపరేటివ్గా పనిచేస్తూ చాలా సినిమాలకి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఆయనకి కరెక్ట్ బ్రేకు, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం సినిమాటోగ్రాఫర్కి లవ్ స్టోరీ తీయటం బాగుంటుంది, రియల్ క్యారెక్టర్స్తో సినిమా తీయటం బాగుంటుంది, కానీ ఇమాజినేషన్ క్యారెక్టర్స్తో గ్రాఫిక్స్లో సినిమా తీయటం చాలా కాంప్లికేటెడ్ వర్క్. అది దాన్ని మళ్ళీ న్యాచురల్గా అనిపించడం కోసం దాని కాంబినేషన్స్, కలర్ కాంబినేషన్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఆయన డిజైన్ చేసుకున్నాక నాకు ఆయనలో బాగా నచ్చింది ఏంటంటే, ఆయన అనుకున్నది వచ్చే వరకు మేమన్నా టైం లేదని అది లేదని మళ్ళీ ఆర్టిస్టులు డేట్ లేదన్నా కూడా ఆయన కాంప్రమైజ్ కాకుండా ఇంకొక షాట్ తీస్తానని ప్రతి సీను ఫైనల్గా నాకు ఎడిటింగ్ రూమ్లో ఆయన పడిన తాపత్రయం తాలూకు దాని ఇంపాక్ట్ నాకు ఎడిటింగ్ రూమ్లో తెలిసింది. అలాగే ఆయన రాకేష్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఫర్ బీయింగ్ విత్ అస్ ఆల్ త్రూ అవుట్ దిస్ ఫిల్మ్స్ జర్నీ. అండ్ ధర్మేంద్ర కాకరాల, నాకు ఆల్రెడీ నేను సియాటర్లో చేసిన ఫోర్స్డ్ ఆర్ఫన్ సినిమాకి ఆయన పరిచయం ఎడిటర్గా. ఆయన చాలా బ్రిలియంట్గా ఈ సినిమాని మాకు ఎడిట్ చేసి ఇవాళ రాలేకపోయారు. సో ధర్మేంద్ర కాకరాల, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ జేకే మూర్తి గారు, అన్నపూర్ణ స్టూడియోస్లో ఇద్దరం అసిస్టెంట్లుగా ఉన్నప్పటి నుంచి చాలా ట్రావెల్ చేశాము. ఈజ్ ఎ ఫెంటాస్టిక్ పర్సన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ జేకే మూర్తి. అండ్ అలాగే దీనికి గ్రాఫిక్స్ చేసిన అనిల్, మ్యాట్రిక్స్ వాళ్ళు చాలా నీట్గా, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బడ్జెట్ ఈ సినిమా క్వాలిటీ తగ్గకుండా చేస్తామని చెప్పి చేశారు. వీటన్నిటితో పాటు ఈ సినిమాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్షిప్లో వచ్చిన ప్రసాద్ గారు, రమేష్ ప్రసాద్ గారు, ప్రసాద్ ల్యాబ్స్. సో ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. రమేష్ ప్రసాద్ గారికి, రాజమాదిరాజు గారికి, అలాగే మిత్రుడు రచయిత లక్ష్మీ భూపాల్ గారికి, వీళ్ళందరూ ఎంకరేజ్ చేశారు ఈ సినిమాని ఇవాళ మన ముందరికి రావటానికి. అన్వయ.com అని సినిమాలో చూసిన హీరో ప్రొఫెషన్ ప్రశాంత్ రెడ్డి గారని, ఆయన ఒరిజినల్గా ఆ అన్వయ.com CEO. ఆయన మీద చదివిన ఒక ఆర్టికల్లే ఈ కథలో హీరో ప్రొఫెషన్గా డిసైడ్ అయ్యాము. ఎందుకంటే ఒక హీరోకి ఒక ప్రేమించిన అమ్మాయిని కూడా వద్దనేంత పొగరు మామూలుగా ఒక సింపుల్గా ఒక బిజినెస్ చేస్తే రాదు. ఎందుకంటే అందులో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఈగో పెరుగుతుంది, తగ్గుతుంది. కానీ లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటేనే ఇంక జీవితంలో ఏది అక్కర్లేదు అనుకునేంత ఈగో కావాలి. అది అలాంటి బిజినెస్ అన్వయ.com. సో థ్యాంక్స్ టు ప్రశాంత్ రెడ్డి గారు. ఈ కథ చెప్పిన వెంటనే గాట్ సో ఎక్సైటెడ్. అందుకని వాళ్ళ ఆఫీస్లోనే రియల్ ఆఫీస్లో షూట్ చేసాం. అండ్ థ్యాంక్స్ టు హిమ్ ఫ్రమ్ దిస్ స్టేజ్. అండ్ ఇప్పుడు ఆన్ స్క్రీన్ మనం చూసిన టాలెంట్ విరాజ్ అశ్విన్, ద మోస్ట్ ప్రామిసింగ్ నేమ్. ఇవాళ తన ఏజ్ హీరోల్లో డెఫినెట్గా ఏ క్యారెక్టర్ అన్నా నేను ధైర్యంగా రాసుకోగలిగిన విరాజ్ అశ్విన్ నాకు చాలా ఇష్టమైన పెర్ఫార్మర్. ఇందాక కూడా మేము మాట్లాడుకుంటున్నాము. ఎందుకంటే చాలామంది ఇలాంటి కాంప్లికేటెడ్ క్యారెక్టరైజేషన్స్ ప్లే చేయాలంటే ఈ కథ మేము చెప్పినప్పుడు కొంతమంది హీరోలు భయపడిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మొదటి క్యారెక్టర్ అయినా చేస్తాము, రెండోదైనా చేస్తాము, కానీ రెండూ కలిపి ఒక ఫ్రేమ్లో చేయమని. అలాంటి టైంలో అదే నాకు నచ్చింది అన్నయ్య అన్నాడు. తను కథ చెప్పగానే అందరినీ ట్రై చేస్తూ ఉన్నాం. హూ గెట్స్ ఎక్సైటెడ్ ఈజ్ అవర్ హీరో అని అనుకున్నాము అర్జున్ గారు, నేను. అండ్ హీ గాట్ సో ఎక్సైటెడ్ టు ప్లే దట్ డబుల్ యాక్షన్. రెండు ఒకేసారి ఒకే సీన్లో పుల్ చేయటం అన్నది అందులో అలవాటు లేదు మనకి. ఇదివరకు అంటే స్టూడియో ఫిల్మ్ మేకింగ్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ డేస్లోనూ అప్పుడు ఆ హీరోలకి చాలా టైం ఉండేది, అలవాటు ఉండేది. ఇవాళ మనం వెళ్తున్న ఫాస్ట్ పేస్లో టక డ్రెస్ చేంజ్ చేసుకుని ఈ షాట్ ఆ షాట్, ఈ షాట్ ఆ షాట్, 3 చేంజ్ ఓవర్స్ కావాలంటే అతను చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ఆ రెండు క్యారెక్టర్ని ఆ యాటిట్యూడ్లు డిఫరెన్స్ చూపించడం కోసం హీ రియల్లీ వర్క్డ్ సో హార్డ్ ఆన్ దిస్ క్యారెక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ విరాజ్. యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్.
అండ్ ఆల్రెడీ మనం ఆహాలోనే చూసాము థ్యాంక్ యూ బ్రదర్. అండ్ తను ఇప్పుడు కమింగ్ సాయి రాజేష్ ఫిల్మ్ బేబీలో కూడా తన హీరో ఆనంద్ దేవరకొండతో పాటు. సో అండ్ హీ హాస్ గాట్ ఎ ట్రమండస్ బ్రైట్ ఫ్యూచర్. ఎడిటర్ మార్తానికే వెంకటేష్ గారికి కూడా తన మేనల్లుడు. సో ఈజ్ ఫ్రమ్ ఎ ఫిల్మ్ ఫ్యామిలీ. కానీ నెపోకిట్ కాదు, ఎందుకంటే ఫిల్మ్ ఫ్యామిలీ ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ లేని హీరో. చాలా కష్టపడి తనంతట తనే ఓన్గా షార్ట్ ఫిల్మ్స్ చేసుకుని వచ్చాడు. 53 ఇంటర్నేషనల్ అవార్డ్స్ కొట్టిన షార్ట్ ఫిల్మ్లో హీరో ఇతను, మనసా నమః అని. సో నిజంగా అతను హార్డ్ వర్క్ అంతా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అశ్విన్ ఫర్ పుల్లింగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ ట్రమండస్ వే. అండ్ నెక్స్ట్ నేహా కృష్ణ అమ్మాయి చాలా షార్ట్ టైం వల్ల ఆమె యుఎస్ నుంచి రాలేకపోయింది. సో తన డాలర్స్లో ఉంది. మీకు అందరికీ ఆమెతో అక్కడే ఒక ఇంటర్వ్యూ చేసి ఆ కంటెంట్ మీకు అందజేస్తాను మా ఇంటర్వ్యూస్తో పాటు. అందుకని నేహా కృష్ణ తను అమెరికాలో ఒక హాలీవుడ్ ఫిల్మ్కి పంపించిన ఆడిషన్ చూసి తెలుగు అమ్మాయివి హాలీవుడ్లో తర్వాత చేద్దు కానీ ముందు మా సినిమా చేయమని చెప్పి ఫేస్బుక్లో అడగంగానే తను ఇండియాకి ఫ్లై చేసి వచ్చి ఈ సినిమాని ఈ క్యారెక్టర్స్ని అద్భుతంగా పుల్ చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ నేహా ఫర్ బీయింగ్ విత్ అస్ ఆల్ ద టైమ్ అండ్ చాలా కోఆపరేటివ్గా చేసినందుకు. అండ్ జయశ్రీ రాచకొండ గారు మేడం, ఆవిడ షీఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మదర్. హార్టీ వెల్కమ్ రమేష్ ప్రసాద్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా ఇవాళ ఈ స్టేజ్ వరకు వచ్చిందంటే మీ కోఆపరేషన్ మర్చిపోలేము. అండ్ చాలామంది మనం ఉన్న ఫీల్డ్లోనే యంగర్ జనరేషన్ వస్తే చాలామంది లైక్ చేయరు. అలాంటిది రమేష్ ప్రసాద్ గారు సచ్ వండర్ఫుల్ లెగసీ క్యారీ చేస్తూ అంత పెద్ద ప్రొడ్యూసర్ అయ్యి ఆయన ప్రొడ్యూసర్కి చాలా సపోర్ట్గా నిలబడ్డారు. అది చాలా గ్రేటెస్ట్ ఆర్ట్. చాలామంది మన సినిమా మీరే చూసుంటారు ఫిల్మ్ నగర్లో. ఏ పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా కొత్త ప్రొడ్యూసర్ ముందు సినిమాలు తీయద్దనే చెప్తారు, కానీ తీయండి, మంచి సినిమాలు తీయండి అని ప్రోత్సహించే వాళ్ళు ఇవాళ చాలా తక్కువ. అందులో రమేష్ ప్రసాద్ గారు ఒకళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆర్టిస్టుల్లో మన జయశ్రీ రాచకొండ గారు మోస్ట్ బ్యూటిఫుల్ మదర్. ఆవిడ కోసం క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కొట్టుకునే వాళ్ళు ఆవిడతో మాట్లాడాలని. మేము చాలా జోకులు వేసుకునే వాళ్ళం, ఏమంటే మీరు ప్రేమదేశం సినిమా నాకు తెర వెనకాల చూపిస్తున్నారండి అని. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఆ క్యారెక్టర్ని కూడా చాలా అంటే ఒక మతిమరుపు హస్బెండ్ ఉంటే వైఫ్ ఎంత తెలివిగా అలర్ట్గా స్మార్ట్గా ఉండాలో పర్ఫెక్ట్గా అట్లా ఉన్నారు మేడం. ఆవిడ కోసం ఎవరు కొట్టుకున్నారు కూడా చెప్పి వద్దు, వాళ్ళిద్దరూ నాకు చాలా ఫ్రెండ్స్. సో అలాగే ఆవిడ హస్బెండ్ రోల్ చేసిన మిత్రులు సాయి శ్రీనివాస్ వర్లమాని, అలాగే ప్రొఫెసర్ క్యారెక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు, వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి కృతజ్ఞతలు. ఎందుకంటే ఇద్దరు వాళ్ళ పాత్రలు చాలా అద్భుతంగా న్యాచురల్గా పెర్ఫామ్ చేశారు. ఆ క్యారెక్టర్ చెప్పగానే నచ్చి చేస్తే ఆర్టిస్ట్కి ఆ సినిమా ఆ క్యారెక్టర్ బాగా తీయాలనిపిస్తుంది. అలాగే మిత్రుడు రమేష్ హీరో ఫ్రెండ్స్లో చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వేదిక మీద ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సింది మన యాక్టర్ ఉత్తేజ్ గారు. ఆయన స్కూల్ మయూఖా స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్లు అందరూ ఈ సినిమాలో యాక్ట్ చేశారండి. ప్లీజ్ గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఆ మయూఖా ఇన్స్టిట్యూట్ నుంచి ఉత్తేజ్ గారు ట్రైన్ చేయటం వల్ల నాకు షూటింగ్లో చాలా టైం కలిసి వచ్చింది. ఇంతమంది కొత్త వాళ్ళతోటి మీరు చూశారు సినిమా, అంతమందిని కొత్త వాళ్ళని పెట్టుకొని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన టైం నాకు చాలా తగ్గింది దానివల్ల. అలాగే శ్రవణ్ నెడుమానూరి, ఆయన ఇప్పుడు యూకేలో ఉన్నారు. సో ఈ గాట్ సెటిల్డ్ దేర్. ఆయన ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేశాడు. దర్శన్ బ్రహ్మాండంగా క్యారెక్టర్ పుల్ చేశారు. అండ్ అన్నింటికంటే ముఖ్యమైన విషయం మాకు అందరికీ ఇవాళ యాక్చువల్గా ఒక రకంగా ఆనందం, ఒక రకంగా విపరీతమైన బాధ ఏంటంటే స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన జీవితంలో ఒక సినిమాకి ప్రొఫెషనల్గా పాడిన ఆఖరి పాట ఈ సినిమాయే. సో ఆయన నిజంగా నాకు ఒక కోరిక ఉండేది. కోవిడ్ అన్నది మనం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఆ కోరిక ఏంటంటే నా సినిమాల తాలూకు ఒక ఆడియోలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు ఉండాలని కోరిక. నేను పనిచేసిన ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఎంత బతిమలానా తీర్చలేదు. థ్యాంక్ యూ సో మచ్ మధుర్ శ్రీవంత్ గారు. షీ ఫాట్ ఫర్ హిమ్. ఈ పాట బాలు గారు పాడాలని గొడవ పెట్టి ఆవిడ పాడించింది. నా కోరిక నిజంగా మీరు తీర్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆయన వెంటనే ఒక వాయిస్ క్లిప్ పంపించారు. ఆ పాట చాలా బాగుంది, కొత్త సంగీత దర్శకురాలికి అభినందనలని. సో మీకు ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయండి ఎప్పుడూను. అండ్ ఆ పాట విడిగా కూడా రిలీజ్ చేయబోతున్నారు మ్యాంగో వాళ్ళు. వీడియోని ఆయనకి ట్రిబ్యూట్ లాగా చేస్తున్నాము. సో ముఖ్యంగా రమేష్ ప్రసాద్ గారికి ముందుగా వెల్కమ్ అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రమేష్ ప్రసాద్ గారు ఈ సినిమాని చాలా సపోర్ట్ చేశారు. వన్ ఆఫ్ ది పిల్లర్స్ ఫర్
మూవీ. అండ్ ముందుగా మీడియా మిత్రులందరికీ ఈరోజు మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ నో మీరందరూ చాలా బిజీగా ఉన్నారు, ఇప్పుడు కంటిన్యూస్ షోస్ ఉన్నాయి మీకు, సో థ్యాంక్ యూ అండి. సో ఆదిత్య గారు అందరూ క్యాస్ట్ అండ్ క్రూని కవర్ చేశారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఆదిత్య గారి గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఆదిత్య గారిని కలిసినప్పుడు ఆయన నన్ను ఒక 3-4 months టెస్ట్ చేశారు. అంటే నేను చేయగలుగుతానా, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతానా అన్న భయం ఆయనకు ఉండింది. బట్ ఐ థింక్ నేను పాస్ అయ్యాను. సినిమా అయితే తీశాను, రిజల్ట్ ఎలా ఉన్నా అది ఆడియన్స్ చేతిలో ఉంది, భగవంతుడి చేతిలో ఉంది, మనం ఏం చేయలేం దానికి. సినిమా అయితే తీసాము, బాగొచ్చిందని అందరూ ఫ్యామిలీతో కలిసి కూర్చొని ఇంట్లో చూడగలిగిన సినిమా. ఈ సినిమా ప్రాసెస్లో ఒక 2 సంస్థల గురించి చెప్పాలండి. మొదటిది ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్. మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్గా మా ప్రసాద్ ల్యాబ్ మాకు అందించిన సపోర్ట్, వాళ్ళ స్టాఫ్ టీం అందరికీ మా తరఫు నుంచి, మా టీం అందరి తరఫు నుంచి వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ ఆహా, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఆహా, అండ్ దాన్ని రిప్రజెంట్ చేస్తున్న మా శ్రీనివాస్ బాలబొమ్మల గారు, అక్విజిషన్ హెడ్ ఆఫ్ ఆహా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కంటెంట్ బేస్డ్ సినిమాల్ని ఆదరించాలి అంటే దానికి ఏదైనా ఒక ప్లాట్ఫామ్ కావాలి. మొదలు ఆ ప్లాట్ఫామ్ని అందిస్తున్న ఆహా, థ్యాంక్ యూ వెరీ మచ్. మాలాంటి అంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది, కంటెంట్ బేస్డ్ సినిమాలు చేద్దామని ఇంట్రెస్ట్ ఉండి మాకు ఆప్షన్ అందిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా మీరు సినిమా ఆల్రెడీ చూశారు, అంటే క్యాస్ట్ అండ్ క్రూ వాళ్ళ హార్డ్ వర్క్ ఏంటో మీకు రేపు ఆహాలో తెలుస్తుంది. 16th December శుక్రవారం రోజున అందరు మీ ఇంట్లో కూర్చొని ఆహా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో మా సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన రమేష్ ప్రసాద్ గారికి, అలాగే పీజీ విందా గారికి థ్యాంక్ యూ సో మచ్. విందా గారు నాకు యాక్చువల్గా హీఈస్ లైక్ మై ఫ్యామిలీ. నేను ఇండస్ట్రీకి ఇనిషియల్గా వచ్చినప్పుడు ఆయనతో చాలా ట్రావెల్ అయ్యాను అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఇంత షార్ట్ టైంలో మనం మళ్ళీ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ కమింగ్ టు వాళ్ళిద్దరి మధ్య, ముందుగా వాళ్ళిద్దరి మధ్య గురించి చెప్పాలంటే నాకు టెక్నికల్గా ఇది సెకండ్ సినిమా అండి. సెకండ్ సినిమా థ్యాంక్ యూ బ్రదర్. నాకు వచ్చేటప్పటికి నేను టెక్నికల్గా నేను చేసిన సెకండ్ సినిమా వాళ్ళిద్దరి మధ్య. సో ఇప్పుడు అది థర్డ్ సినిమా కింద బయటకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్స్ కమింగ్ అవుట్. దానికి కారణమైన శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ ఆదిత్య గారు నాకు ముందు కథ చెప్పినప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే నాకు కొంచెం టెన్షన్ వచ్చిందండి. ఎందుకంటే సెకండ్ సినిమా ఆల్మోస్ట్ లైక్ డబుల్ యాక్షన్ చేయాలి, సో చేయగలమా లేదా అన్న చిన్న టెన్షన్ అవుతుంది. కథ అయితే చాలా బాగా నచ్చింది, క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది, బట్ చేయగలమా లేదా అనే చిన్న డౌట్ ఉంది అనమాట. బట్ తను నాకు ఎప్పటి నుంచో తెలుసు, బిఫోర్ కమింగ్ టు మూవీస్ ఈజ్ లైక్ ఫ్యామిలీ. సో తను నాకు ఇచ్చిన కంఫర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ వల్ల ఐ కుడ్ పుల్ ఆఫ్ దిస్ క్యారెక్టర్. అనయ్య థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు స్క్రిప్ట్, సత్యనంద్ గారు అలాగే వెంకీ గారు, దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండి. ఎవ్రీ సీన్ అండ్ స్క్రీన్ ప్లే ఇట్స్ ఫెంటాస్టిక్. అండ్ దాన్ని ప్రజెంట్ చేసిన ఆదిత్య గారు, సో దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. నాకు ఇంత స్కోప్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఛాలెంజింగ్ స్క్రిప్ట్స్ అండ్ ఇంతమంది కొత్త వాళ్ళతో ఒక సినిమా తీయడం, అది కూడా లార్జ్ స్కేల్లో కంపారిటివ్లీ, అది అందరి వల్ల అంత గట్సీగా ఉండడం అనేది చాలా రేర్ అండి. దానికి మా అర్జున్ దాషన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ సార్. అండ్ కమింగ్ టు టెక్నికల్ థింగ్స్, ద ఫస్ట్ థింగ్ ఐ లైక్ అబౌట్ ఈస్ డిఓపీస్ వర్క్ అండి. రాకేష్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఈవెన్ మ్యూజిక్, మధుశ్రీ గారు, ఆవిడ ఫస్ట్ సినిమా అయినా సరే చాలా మంచి కంపోజిషన్స్ ఇచ్చారు. మై ఫేవరెట్ ఈస్ ఒకపరి. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఎవ్రీవన్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ మీకు మూవీ నచ్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఫైనల్లీ వన్ క్వశ్చన్ విరాజ్. సో Yeah. మన సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈగో అనేది ఇంక పక్కన పెట్టేస్తారంటారా? పక్కనైతే పెట్టరండి, కంట్రోల్ చేయడం నేర్చుకుంటారు. నేర్చుకుంటావా? ఇది అందరికీ ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. V.N.Aditya గారు, నేను, వివేక్ కూచిబొట్ల గారు విజయవాడ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో కలిసి చదువుకోలేదు, గ్యాప్ ఇచ్చి చదువుకున్నాం. ఆయన నాకు సూపర్
టు ద పవర్ ఆఫ్ 7 సీనియర్ అనుకుంటా. వివేక్ గారు సూపర్ టు ద పవర్ ఆఫ్ 5 సీనియర్ అనుకుంటా. ఆ రకంగా నాకు అప్పటి నుంచి ఆయన పరిచయం. నాకు ఆయనకి కామన్గా టీచ్ చేసిన లెక్చరర్ అప్పుడప్పుడు జోకులు వేసేవాళ్ళు, మీరిద్దరూ ఇంగ్లీష్కి పనికిరారా, మీరిద్దరూ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోతారని చెప్పి. సో ఆయన తిట్టారో పోడారో తెలియదు కానీ ఆశీర్వదించినట్టుగా ఇద్దరం ఇండస్ట్రీకి వచ్చాము. ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటే నేను ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. తర్వాత విరాజ్ అశ్విన్ గారు మాకు బాండ్ రాశారు, సార్ సంవత్సరానికి ఒక సినిమా ఇస్తాం సార్ మీకు అని. లాస్ట్ ఇయర్ థ్యాంక్ యూ బ్రదర్ ఇచ్చారు, ఈ ఇయర్ వాళ్ళిద్దరి మధ్య ఇచ్చారు, నెక్స్ట్ ఇయర్ బేబీ ఇస్తున్నారు. అది కాకుండా మాయాపేటిక ఇస్తున్నారా సార్? అపార్ట్ ఫ్రమ్ దట్ అర్జున్ దాసన్ గారి గురించి చెప్పాలంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆయన తీసిన సినిమాలకి ప్రమోషన్ పరంగా త్రూ టెలికామ్ కానీ త్రూ టెలివిజన్ కానీ నేను బిహైండ్ ద స్క్రీన్ ఉండేవాడిని. కాలర్ ట్యూన్స్ పరంగా, రింగ్ టోన్స్ పరంగా, వీడియోస్ పరంగా, వాల్ పేపర్స్ పరంగా ప్రమోషన్స్ ఆయనకి తెలియదు మేము చేస్తున్నాం అని చెప్పి, బట్ ఐ వాజ్ ద వన్ బిహైండ్ ద స్క్రీన్. సో వీళ్ళందరూ నాకు మే నాట్ బి అందరూ, ఆల్మోస్ట్ అందరూ నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఆదిత్య గారిలాగా నేను పులిహార కలపడం నాకు రాదు, బట్ ద పీపుల్ హియర్ ఆర్ రియల్లీ బ్యూటిఫుల్ అండ్ గుడ్ ఎట్ హార్ట్. థ్యాంక్ యూ బ్రదర్. రేంజ్లో మాకు సబ్స్క్రిప్షన్స్తో పాటు కన్జంప్షన్ కూడా అద్భుతంగా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు రమేష్ ప్రసాద్ గారికి అండ్ డైరెక్టర్ ఆదిత్య గారికి అండ్ ప్రొడ్యూసర్ అర్జున్ గారికి రియలీ హ్యాపీ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇప్పుడు ఆదిత్య గారు యాక్చువల్గా ఎంతకాలంగానో నాకు మిత్రులు అంటే నేను సినిమాటోగ్రఫీ చేస్తున్న రోజుల్లో ఎప్పుడైనా ఒకసారి సినిమా చేద్దామని మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం చాలాసార్లు. సరే ఏదైనా అవకాశం వస్తే మనం చేద్దాము అని అనుకున్నాం చాలాసార్లు, అది జరగలేదు. సో మొన్న మధ్యాహ్నం కాల్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు బృంద గారు ఇలా కలుద్దామని మాట్లాడాము. ఏంటి సబ్జెక్ట్ చాలా బాగుంది. అండ్ అందుకంటే ముందు అర్జున్ గారు వాళ్ళ ద్వారా కిరణ్ భయ్య అంటే ప్రొఫెసర్ ఇన్ అన్నపూర్ణ స్టూడియోస్ నౌ ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. తన ద్వారా కలిసినప్పుడు చాలా మంచి పాయింట్. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వీఆర్ కంప్లీట్లీ ఆక్యుపైడ్. బట్ నేను సినిమా చేస్తే ఒక కెమెరామెన్ పెట్టాలి అని పెట్టుకుంటా అనుకున్న ఒక కెమెరామెన్ మీకు సజెస్ట్ చేస్తాను అని చెప్పాను. హీఈస్ రాకేష్ కోలాంచి. ఈజ్ మై వన్ ఆఫ్ అంటే ఫస్ట్ అసిస్టెంట్గా చాలా సినిమాలు ఈ మధ్యలో వర్క్ చేశారు. హీ వర్క్ ఫ్రమ్ మోర్ దెన్ 6 to 7 years అండ్ ఇన్క్రెడిబుల్ టాలెంట్. అండ్ ఒకసారి మీరు చేయండి, ఇన్ కేస్ ఏదన్నా ఎలా ఉన్నా కానీ వీళ్ళు లేటర్ ఆన్ ఐ విల్ కమ్ ఇన్ టు ద సీన్ అని చెప్పాను. ఆఫ్టర్ 2 days 3 days దేర్ వర్క్ దే ఆర్ వెరీ ఇమ్మెన్సివ్లీ హ్యాపీ విత్ దిస్ వర్క్. అండ్ సినిమాలో కూడా కనిపిస్తుంది, ఇట్స్ బ్రిలియంట్ వర్క్. సో ఫస్ట్ అసిస్టెంట్గా వర్క్ చేశారు, ఆపరేటివ్గా వర్క్ చేశారు కూడా, దాని గురించి మాట్లాడతాను. దెన్ ఐ కమ్ బ్యాక్ టు ద అదర్ ఎలిమెంట్స్. సినిమాలో అంటే ఒక వ్యక్తి, ఈగో లేని వ్యక్తి ఒక ఈ కథ రాసి ఈ సినిమాని ఇంత బాగా తీశాడంటే ఇట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అంటే ఒక వ్యక్తిగా అంటే ఆదిత్య గారు ఎంత మంచి వ్యక్తులు అంటే ఎక్కడ కనిపించినా, ఎప్పుడు కనిపించినా, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఆయనకు ఎలాంటి ఇది ఉండదు. ఈజ్ వెరీ కైండ్ అట్ హార్ట్. సో ఐ లైక్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ ద ఫిల్మ్ మేకర్. సో అది చాలా బాగా హ్యాండిల్ చేశారు సినిమాలో. అంటే ఇంటర్వెల్లో స్టార్ట్ అయిందా అది ఎండ్ వరకు అలా 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 అసలు ఇట్ టుక్ ఆఫ్ టు ద నెక్స్ట్ లెవెల్. అండ్ క్యారెక్టర్స్ కూడా. సో ఇట్స్ అ బ్రిలియంట్ జాబ్. ఈజ్ నోన్ ఫర్ బెస్ట్ వర్క్స్ ఇన్ హిస్ ప్రీవియస్ ఫిలిమ్స్. ఇది ఇట్స్ అ న్యూ జానర్ ఆఫ్ ఫిలిం, ఒక న్యూ వేవ్ ఆఫ్ ఫిలిం కింద మనం ట్రీట్ చేయొచ్చు. హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా బాగా చేశారు. ఐ థింక్ ఇట్ విల్ రన్ వెల్ ఫర్ యూత్ జనరేషన్, ఎందుకంటే చాలా ఇది పెద్ద సమస్య అది. సో ఐ థింక్ ఇట్స్ అనదర్ వే, దేర్స్ వన్ పాయింట్ ఆల్సో, మోటివేషన్ థింగ్ ఆల్సో. సో రియల్గా ప్రొడ్యూసర్ గారు ఇది సినిమాని ఈ కథ నచ్చి ఇది చేయడము, ప్లస్ దీన్ని ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా, అంటే సినిమాలో బడ్జెట్ అనేది అసలు అన్కాంప్రమైజ్ బడ్జెట్ లాగా చాలా బాగా కనిపిస్తుంది. క్వాలిటీ ఆఫ్ ఫిలిం కానీ, లొకేషన్స్ కానీ, ఎవ్రీథింగ్. సో దాట్ వాజ్ రియలీ ఐ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. అండ్ అశ్విన్ ఈజ్ యాక్చువల్గా అంటే చాలా క్లోజ్ టు హార్ట్ యాక్చువల్గా. వీ ట్రావెల్డ్ లాంగ్ టైమ్ లైన్. We discussed a lot of things
నేను అశ్విన్ని ఒక పెద్ద యాక్షన్ హీరోగా చూడాలని ఉండేది నాకు యాక్చువల్లీ. తను ఒక షార్ట్ ఫిలిం ఫస్ట్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఇన్ని స్టంట్స్ చేయగలడా, తను కొరియనా ఇండియనా ఎవరు అన్నట్టుగా ఒక మార్షల్ ఆర్టిస్ట్ లాగా చేశాడు తన ఫిలిం. సో ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. షార్ట్, ఎడిటెడ్, డైరెక్టెడ్, ఎవ్రీథింగ్ బై హిమ్ ఓన్లీ, and a one-man show. So he is extraordinary, incredible talent for the industry. I think future, he got a very good action hero in him. And first action, దాంతో పాటు ఒక లవ్, ఒక 2 క్యారెక్టర్ని ప్లే చేయడం అన్నది ఇట్స్ ఆదిత్య గారు చెప్పినట్టు వెరీ ట్రిక్కీ థింగ్, అండ్ హీ కుడ్ pulled it off well. And the actress also, Nidhi, she has done a good job. So both the combination was good actually, well done. And the music really very soothing and very, it got that, Indian touch, not like in a Western touch. There's a little of Western elements, but more close to the heart. And good job. And Venkat garu, you have done beautiful dialogues, and the way it translated is very nice. And thanks for inviting me for this show, sir, and I enjoyed it. And congratulations, Rakesh. And this is the second film for him. And one artistic film done with Indraganti Mohan Krishna garu, sister Kiran చేసిన ఒక ఫిల్మ్ చేసిన చాలా బాగుంది ఆ వర్క్ కూడా. దిస్ ఈస్ కమర్షియల్ ఎంట్రీ ఫర్ యూ, అండ్ యూ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ టు ఆదిత్య గారు ఆల్ ద టైమ్. ఇస్ డన్ బ్యూటిఫుల్ జాబ్. విఎఫ్ఎక్స్ అవన్నీ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్స్ అండ్ సారీ ఫర్ టేకింగ్ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ప్రెస్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద ఉన్న గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. అండ్ సో ఈ మూవీ, ఈ ఆపర్చునిటీ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను ఆదిత్య గారి గురించి చెప్పాలి. 2017లో ఆదిత్య సార్ ఒక లైవ్ పర్ఫార్మెన్స్లో చూశారు నన్ను, అండ్ అప్పుడు నేను ఓన్ కంపోజిషన్స్ ప్రజెంట్ చేశాను అనమాట స్టేజ్ మీద. అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఆదిత్య సార్ చూశారు, అండ్ నా కంపోజిషన్స్ వినిపించడం జరిగింది. దాని తర్వాత 2 years ఆల్మోస్ట్ రకరకాల టెస్ట్లు పెట్టారు ఆదిత్య సార్ నాకు. ఒక చిన్న సిచ్యువేషన్ ఇచ్చి నాకు ఇది 12 hours ఈ పాట కావాలి, ఆర్ 1 dayలో ఈ పాట కావాలి, ఇలా రకరకాల టెస్ట్లు జరిగాయి నాకు. అండ్ ఒకరోజు అలానే నాకు థర్స్డే రోజు కాల్ వచ్చిందనమాట ఆదిత్య సార్ దగ్గర నుంచి. ఒక చిన్న సిచ్యువేషన్ చెప్పారు. స్కైప్ కాల్లో హీరోయిన్ ఫస్ట్ టైం చూస్తే మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో దీని మీద లిరిక్ మీరే రాసి పాడి ప్రోగ్రామ్ చేసి నాకు పంపించండి అని. నేను అది కూడా టెస్ట్ అనుకునే చేసేసాను, పాట పంపించాను. పాట అర్జున్ దాసన్ గారికి వినిపించేశాక నాకు చెప్పారు, దిస్ ఈస్ గోయింగ్ ఫర్ అ మూవీ, మీరు మీ ఫస్ట్ మూవీ చేస్తున్నారు అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదిత్య సార్కి, అర్జున్ దాసన్ గారికి ఐ కెనాట్ థ్యాంక్ దమ్ ఇనఫ్ ఫర్ గివింగ్ మీ మై ఫస్ట్ ఫిలిం బ్రేక్ అండ్ ఫర్ ట్రస్టింగ్ మీ. ఎందుకంటే అంత ఈజీగా ఎవరికి ఆపర్చునిటీ రాదు, ఇట్స్ వెరీ హార్డ్. సో నాకు ఇలా ఆపర్చునిటీ ఇవ్వడము అండ్ పెద్ద సింగర్స్తో వర్క్ చేయడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు అర్జున్ గారికి స్పెసిఫిక్గా థ్యాంక్ యూ అండి. సో ఈ సినిమాలో కల్పన గారు పాడారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, యాజన్ నిజర్ పాడారు, అండ్ హేమచంద్ర, శ్రావణ భార్గవి మీరు సెకండ్ హాఫ్లో చూశారు ఫైట్ సీన్, ఆ ఫైట్ పాట పాడారు. సో సింగర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టెక్నికల్ శ్రీకృష్ణ గారు అండ్ నేను ఒకరికొకరి డ్యూయట్ పాడాము. సో టెక్నికల్గా బ్యాక్ ఎండ్లో వర్క్ చేసిన మ్యూజిషియన్స్ అందరికీ కూడా మై హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్. అండ్ వన్స్ అగైన్ సిరాశ్రీ గారు లిరిక్స్ రాశారు, సింగిల్ కార్డ్ ఆయన ఈ మూవీకి. అండ్ నేను ఫస్ట్ టైం వర్క్ చేయడం సిరాశ్రీ గారితో, ఇట్ వాజ్ అన్ అమేజింగ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. సో థ్యాంక్ యూ ఆల్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. నేను ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేస్తాను. ఇట్స్ ఓన్లీ వే ఐ కుడ్ కమ్యూనికేట్ టు యూ సర్టన్ ఎక్స్టెంట్. నా పేరు రమేష్ ప్రసాద్, more well known as the son of L.V. Prasad, who is a doyen of the industry, you all know. My father is a legend, for sure, because I have seen him working like a miracle man, from scratch, from nothing, zero. He never went to school. He didn't know Hindi or English. Of course, he knows Telugu, for sure. So, we are from a place near Vijayawada called Eluru, in a village called
Somavarapadu. He had no other interest, my father, except participating in dramas in the village. And he pursued an interest all his life till the end. My grandfather was a rich man, supposed to be a farmer with substantial land, 100 acres. He is also a very hard-working man, and he also tremendously put in efforts. And he had got an idea of growing silk in Andhra. With that intention, he borrowed a lot of money. You know that insects for growing silk. He borrowed a lot of money, and in the end, climatically, there is no support as of today, where the government gives all the directions for the successful agriculture. Climatically, it's not suitable, so all that insects that he got, they all died, and he lost all the land that he had, and he is compelled to declare insolvent. My father had 5 brothers, 1 sister, and very well-to-do family, to be very frank. My grandfather was very well known. So with that shock, the trauma that was there in those years, ఎవరైనా insolvency declare చేస్తే, he will be looked down. Nobody will give their children in marriage, and there will be they are kept aside. My father couldn't bear this, and one year, 31st December, end of the year, he decided he couldn't take up the trauma of this insolvency and all that. So he had only 100 rupees in his pocket. He didn't know Hindi, English, nothing at all. He left my mother. They got married during that time only, without telling anybody. The night he left home. Next morning, everybody thought he's missing, and it must be a big setback to the family. But my mother must have taken all the beatings, agony and all that. And my father, they didn't know where he went. He headed straight to Bombay, and we came to know of it later. Because if you remember those years, Vadia Movietone used to make action films, Hunterwali Ki Beti, and all that type of films, in which my father was following, taking interest in participating in dramas in village. Then he went straight to studios in Bombay. So many were there not many though. So he struggled, he couldn't enter these gates for some time. Then he succeeded in getting a job as a gatekeeper in one of the studios there. His salary was very, very meager. Those years, it was like that. He struggled, and after 16 months, he wrote a postcard to my mother that he's there in Bombay and he got a job, and very soon he will come home.
It's really a joyous occasion that for family members to come to know he is there alive. So he came back to village, took my mother to Bombay, where we were all born. And he, in the meantime, progressed, worked for many companies. Prithviraj Kapoor, father of Raj Kapoor, Prithvi Theatres ani undedi. They used to, beautiful dramas they used to enact. In that, my father used to work. And he loved the atmosphere, he loved the people during those times, how they encouraged people like my father who had nothing but sheer love of cinema. This he pursued. Then the war broke out. Then all the programs or whatever activities they have thought, it's all been shut for the period. My father once again back to village, and again you all must have heard H.M. Reddy. He's a very well-known filmmaker, Telugu language, Telugu. And many people have, he's a great maker. He wanted to get associated, and he started working in Chennai. His first film was not very fast, but after working for a certain time, he worked for Griha Pravesam. That my father's first film as a director, if I'm correct. And he continued to work in dramas and all that. And he was a junior artist in first Indian film, Alam Ara. Junior artist ante extras laga, they carry the reflectors and all that. He took what all came in front of him for work, he did. One thing I observed and come to conclusion, whatever we do sincerely, without any hesitation, you would be a success. That's what my father, I thought. Any menial job. Afterwards, Naz Cinema is there now. Naz Cinema in Bombay, one of the good location for good cinemas. He was actually a gatekeeper. There also after the studio, he went there because in between war broke out and he again took it. And he was gatekeeper for quite some time. More than anything else, he learned when he's in the studios the operation of camera, operation of filmmaking on his own, self-taught. And he couldn't speak Hindi or English, but he learned Marathi, he learned Gujarati, whatever it is, many languages. And more than anything else, the way he conducted himself as a worker, as a colleague, as a friend, everything, he is very great. That must be the main reason for his success. He worked for, as I told you, for Prithviraj Kapoor, father of Raj Kapoor, Prithvi Theatres, and many jobs he did. Finally, after 15 years, he became a director. Okay, thank you. Then, in 15 years later, he became a director and produced films. His first film was with Raj Kapoor and Meena Kumari because of his association with Prithvi Theatres. That is a remake of a Tamil film, Eduru Paradadu, that Sridhar directed it. It's a wonderful film, very emotional. Meena Kumari and Raj Kapoor, it was so difficult, he made it. And he got very good name in that. And with that, slowly became a very popular man in the Bombay industry. And he worked on various jobs. And eventually he became the theatre where he was working as a gatekeeper
his own film, Ek Duje Ke Liye, that's also made by us. It's also a remake of a very successful Telugu film made by Balchandra. And with that film, we have, it's a great success story since then. Many Telugu films, he has taken them and beautifully made them acceptable to all India. Because it's a Telugu film, but we only all India basis లో accepted. చాలా బ్రహ్మాండంగా పోయినాయి. ఎందుకంటే my father had no schooling or anything like that. He learned everything living with families, social. Mother, brother, sister, father, grandfather. ఈ స్టోరీస్లోనే ఎక్కువ ఆయన ఇన్వాల్వ్ అయ్యి he was very successful with his stories, family stories. చాలా బ్రహ్మాండంగా పోయినాయి సమ్ ఫిలిమ్స్. 25 weeks రన్ అంటే చాలా గొప్ప విషయం. అటువంటి ఆయన 5-7 films కంటిన్యూస్లీ రన్ ఫర్ 25 weeks. మూగ మనసులు, దెన్ తల్లా పెళ్ళామా అండ్ రాజు పేద, సో మెనీ బ్యూటిఫుల్ ఫిలిమ్స్. చాలా పెద్ద ఒకప్పుడు బాంబే ఇండస్ట్రీలో ఆయన టాప్ డైరెక్టర్ కింద he has won awards, Satish Saripalli award, and wonderful. ఈ సక్సెస్ తర్వాత దెన్ we were not born actually when we went to Bombay. We were born in Bombay. Then myself, my brother who is no more now, I did my engineering. Then I did my masters in America. Started supporting my father. So I supported him in technical side. We built all this infrastructure that we have, all because of my father support. And I also tell you, another important thing in my life, along with my father, we did. Suddenly one day my father said, ఏమీ లేకోకుండా జీరో నుంచి పైకి వచ్చాం, ప్రజలంతా నా సినిమా చూసి మనకి ఇంత సపోర్ట్ ఇచ్చారు, ఐ మస్ట్ డూ సంథింగ్, గివ్ బ్యాక్ టు దిస్ సొసైటీ వాట్ దే హావ్ డన్ అని ఫైనల్గా చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసాం. We accumulated 1 crore rupees by the success of our Hindi films. Then we thought we should do something for then we had a wonderful auditor, Nandagopal Garani, Brahma and Company. He said, 1 crore toti meer em cheyaleru, but there is one chance. You can think of eye treatment. 1 crore toti you can do very good service to the people who are not blessed with good eyesight. Then we started L.V. Prasad Eye Institute on the funds of L.V. Prasad Charitable Trust. అది వండర్ఫుల్గా ఎట్లా వచ్చిందంటే, people are giving us money because they could see our films. For those who are not blessed with the eyesight, this is where we went in support of them. Today, LVP Eye Institute is one of the world's best institute for eye care. Very nice, wonderful. It was a very great achievement, I would say. Kullapalli Nageswara Garani, he's from Vijayawada. Wonderful. He was, at that time, was in the US, working in a place called Rochester, very near to New York. I went personally, met him, and when I went to him, I was so pleased. And he only wonderfully said, he wrote books in English in US, but he wanted to come back and serve our own people. Wonderful, isn't it? Mana prajalaki, mana bandhuvulki, once each other. So my father immediately saw like Cheshire. All right, we should get him back and Jappi. Yeah, I also have to go. Sorry, it's a long story. My father, I can't cut short. Then with that, we have done wonderful. Today we are very happy with LVPI Institute, what we have done.
generations will enjoy the benefit, and 50% of the patients are treated free. Some miracles have happened in LVPI Institute in some treatment to the eye. Well, gentlemen, వీటితో పాటు we have built laboratories. I have built IMAX theatre here, one of the best in the world in terms of technical things. And we are very proud today, whatever we are in the cinema, and we are ever grateful to cinema. That is what brought us here. I'm very, very happy that we could do that in Andhra to our people. And I'm sorry I kept you waiting, not to listen to my father's story, but... అందరికీ నమస్కారం. వాళ్ళిద్దరి మధ్య ప్రెస్ మీట్ అండ్ ప్రీమియర్ షో అండ్ టీం చూస్తుంటే అది జ్ఞాపకాల తేనెతుట్టని ఒకసారి కదిలించినట్టుగా అవుతుంది. దేర్ ఆర్ సో మెనీ కౌంట్లెస్ బ్యూటిఫుల్ మెమరీస్ డ్యూరింగ్ ద షూటింగ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ V.N.Aditya గారు, అర్జున్ దాసిన్ గారు, DOP రాకేష్ గారు అండ్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ వాళ్ళిద్దరి మధ్య. ఈ షూటింగ్, ఈ ఛాన్స్ నాకు నా యాక్టింగ్ కెరీర్లో ఇనీషియల్ స్టేజెస్లో జరిగింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్. ఎందుకంటే ఈ మూవీలో నాకు ఛాన్స్ రావడం వల్ల దెర్ వాజ్ సో మచ్ ఆఫ్ పాజిటివిటీ in me about movie making, about the process, about the industry, about the people here. So మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరుగుతుంటుందో మనకు అలాంటి ఒపీనియన్ ఉంటుంది, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో లక్కీలీ నాకు అంత మంచి టీమ్స్ దొరకడము, మంచి ప్రాజెక్ట్స్ దొరకడం, మంచి రోల్స్ దొరకడం, ఇవన్నిటితో ఏమవుతుందంటే ఐ ఫీల్ సో ఎంకరేజ్డ్. ఎస్పెషలీ ఆదిత్య సార్, నాకు జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు వచ్చాను యాక్చువల్లీ ఈ మూవీలోకి. నాకు మహేష్ గంగిమల్ల గారు ఇట్లా ఆడిషన్స్ అవుతున్నాయి అక్క, ట్రై చేయండి అని ఇట్లా ఆడిషన్ వీడియో చేసి పంపించాను అంటే ఏదో క్యాజువల్గా చేసి పంపించాను. అండ్ దెన్ ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ ద ఆఫీస్ దట్ ఐఎమ్ సెలెక్టెడ్. నేను ఇలా ఎవరితోనూ మాట్లాడుతూ ఇట్లా V.N.Aditya గారు మూవీలో ఛాన్స్ వచ్చిందంటే అక్కడున్న నలుగురు ఎదురు లైక్ వాట్, V.N.Aditya గారా అని అన్నప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ లైక్, ఓ హీ సీమ్స్ టు బి సమ్ బిగ్ మ్యాన్. నాకు అప్పుడు తెలిసింది V.N.Aditya గారు ఏంటి అనేది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అక్కడ దొరికింది. అండ్ దెన్ తనతోని ట్రావెల్ చేస్తూ వర్క్, ఆ తర్వాత ఇట్ వాజ్ లైక్ పిక్నిక్ ఫర్ అస్. అంత ఎంజాయ్ చేసాం, ఎవ్రీ వన్ వీ ఎంజాయ్డ్ సో మచ్. అండ్ సాడ్లీ ఈ మధ్యలో ఈ కోవిడ్ రావడం వల్ల కొంచెం డిలే అయిపోయింది. బట్ I sincerely, I need to, sorry, I can't forget saying this. సింగీతం శ్రీనివాసరావు గారు వారిని కలవడం అనేది ఈ సెట్లో ఆదిత్య గారు వల్ల జరిగింది. అండ్ ఐ క్యాన్ నెవర్ థ్యాంక్ యూ ఎనఫ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సతీ సమేతంగా వచ్చారు, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు. మేడం లేరు, షీస్ నో మోర్. దట్స్ he directed without seeing. Oh my God, అప్పటిదాకా బాగానే చేశాను. సో అదే శ్రీనివాసరావు గారిని సంగీతం సార్ని చూసిన తర్వాత ఐ వాజ్ సో పానికింగ్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్. హీ వాజ్ సచ్ ఎ స్వీట్ పర్సన్, హీ సచ్ ఎ స్వీట్ పర్సన్. అదొక బ్యూటిఫుల్ మెమరీ అండ్ ఐ ఫీల్ సో 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 బ్లెస్డ్ కలవడం అనేది. ఎవ్రీ వన్. అండ్ ఆదిత్య గారు యూస్ టు కాల్ మీ ప్రేమ దేశం పార్ట్ 2లో టాపు. Yeah, one thing I won't agree with Srinivas Garu about Aditya Garu, not Pulihora, no. Aditya Garu is one person who calls a spade. That's it. Nachite nacharu, nachapate nachaleda. As simple as that. So I have great respect for him. I won't want to take much time. I know, yeah, there are so many things. మళ్ళీ కలుద్దాం సక్సెస్ మీట్లో. అప్పుడు బోలెడ్ కబుర్లు చెప్పుకుందాం. అప్పుడు నన్ను ఆపకూడదు.